అటు ఈడీ ఇటు ఏసీబీ ఫార్ములా ఈ రైస్ కార్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ ను విచారించడానికి ముందే అరవింద్ కుమార్ ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మరోవైపు తన ఏసీబీ విచారణ న్యాయవాదుల సమక్షంలో జరిగేలా చూడాలని కేటీఆర్ ఇవాళ హైకోర్టులో ఆశ్రయించనున్నారు. దీనిపై కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అటు ఈడీ ఇటు ఏసీబీ ఇద్దరు కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇటు అరవింద్ కుమార్ విచారణకు బయలుదేరారు. అంటే విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఈడీ అండ్ ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఫార్ములా కేసులో కీలక ఆధారాలు కూడా ఇప్పటికే బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికు కొన్ని డాక్యుమెంట్స్ ని ముందు పెట్టి విచారణ జరపాలనేటువంటి అంశాన్ని ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు కేటీఆర్ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో రేపు కేటీఆర్ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారు. అయితే మరి కాసేపట్లోనే తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలి, ఏసీబీ అధికారులకు డైరెక్షన్స్ చేయాలంటూ కూడా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నాడు. మరి న్యాయస్థానం న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది మాత్రం న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క విచారణ అయితే మాత్రం ప్రారంభమైంది అనుకోవచ్చు. 55 కోట్ల రూపాయల వరకు కూడా విదేశీ అకౌంట్ కు జమ చేయడం వెనుక ఉన్నటువంటి అసలు కోణాలు ఏంటి, ముఖ్యంగా ఇందులో మంత్రి అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోటే ఈ డబ్బులు రిలీజ్ చేశారా, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా అరవింద్ కుమార్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.